ఒకసారి ఒక స్థలాన్ని గానీ, ఇంటిని గానీ లేదా మనం ఏదైనా ఒక ప్రాపర్టీని అది వ్యవసాయ భూమి అయినా సరే, ఇండ్లైనా సరే లేదా ఓపెన్ ప్లాట్ అయినా సరే, అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ అయినా. సేల్ డీడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ మీనింగ్ మనం తెలుసుకోవాలి. సేల్ డీడ్ అంటే ఏంటి? సేల్ డీడ్ అంటే ఏంటంటే, వీరికున్నటువంటి ప్రాపర్టీ ఓనర్‌షిప్ రైట్స్ ఏవైతే ఉంటాయో, అది ఎవరైతే కొనుక్కున్న వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది దాన్ని సేల్ డీడ్ అంటారు. వెండర్, వెండీ ఉంటారు. వెండర్ అంటే ప్రాపర్టీ అమ్మే వ్యక్తి, వెండీ అంటే ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి. అంటే వెండర్ ఏం చేస్తున్నాడు తన ప్రాపర్టీని టోటల్‌గా ఆ యొక్క వ్యక్తికి దాన్ని పూర్తిగా దానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా మీనింగ్ వస్తుంది సేల్ డీడ్ అంటే. సేల్ డీడ్ ఇంకా పూర్తిగా ప్రాపర్టీని అమ్మేసినటువంటి భావనే వస్తుంది మనకి. ఇందులో దానికి గాను గవర్నమెంట్‌కి మనం ఏం చేస్తున్నాం, ఇద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ నడిచింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక స్టాంప్స్ అండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ ప్రాపర్టీకి మార్కెట్ వాల్యూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం కొంత మనం గవర్నమెంట్‌కి మనం ఒక చలన రూపంలో అమౌంట్ పే చేసి ఆ ప్రాపర్టీని అతనికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఇది యాక్చువల్‌గా సేల్ డీడ్. ఒకసారి అంటే మనం చట్టరీత్యా మనకి లీగల్‌గా చెప్తుంది ఏంటంటే, ఒకసారి సేల్ డీడ్ అయిపోయింది అంటే, ఆ ప్రాపర్టీని మరలా వెనక్కి తీసుకొని రావడం అనేది కొద్దిగా కష్టసాధ్యం. అంటే ఏంటి, ఒకసారి ప్రాపర్టీ అమ్మేశారు. వెండర్ తన ప్రాపర్టీని ఒకసారి వెండికి ప్రాపర్టీ అమ్మేసిన తర్వాత మరలా వెనక్కి తీసుకొని రావడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకొని రావచ్చు. ఎలాంటి సందర్భాల్లో సార్? క్లియర్‌గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఆ ప్రాపర్టీని అమ్మే సమయానికి మైనర్‌గా ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నట్లయితే, ఆ ప్రాపర్టీకి ఓనర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మైనర్‌గా ఉన్నట్లయితే, అంటే మైనర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రాపర్టీని అమ్మడం, సేల్ చేయడం అనేది సరైనటువంటి చట్ట ప్రకారం కాదు కాబట్టి, మైనర్‌గా ఉన్న వ్యక్తి అమ్మినటువంటి ప్రాపర్టీ సేల్ డీడ్‌గా జరిగినా సరే, దాన్ని చట్టరీత్యా అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు.